వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జీడిపి అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థకు ఎందుకు కీలకం? జీడిపి అంటే ఏంటి? దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి జీడిపి ఎలా కీలకం? జీడిపిని ఎలా లెక్కిస్తారు? జీడిపి వల్ల ఉపయోగం ఏంటి? జీడిపికి దేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్న సంబంధం ఏంటి? జీడిపిపై ఏ అంశాలు ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక దేశంలో ఒక ఏడాది కాలంలో అమ్ముడైన మొత్తం వస్తువు సేవల విలువను ఆ దేశ జీడిపిగా పరిగణిస్తారు. సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా ఒక దుకాణంలో ఆ ఏడాది అమ్మిన వస్తువుల విలువ 1000 రూపాయలు అనుకుందాం. అదే ఆ షాపు జీడిపి. అలానే ఆ దేశంలో ఆ ఏడాది అమ్మిన వస్తువుల విలువే ఆ దేశ జీడిపి అవుతుంది. అయితే ఇతర దేశాలకు చెందిన వస్తువుల విక్రయాల విలువను ఇందులో లెక్కించరు. కేవలం దేశంలో తయారైన వస్తువుల విక్రయాలనే జీడిపిలో లెక్కిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ముఖ్యమైన సూచిక. జీడిపిని సాధారణంగా ఏడాదికి లేదా 3 నెలలకోసారి లెక్కిస్తారు. ఒక దేశం అభివృద్ధిని అంచనా వేయడానికి జీడిపి సహాయపడుతుంది. జీడిపిని 5 రకాలుగా విభజించారు. నామమాత్రపు జీడిపి, వాస్తవ జీడిపి, తలసరి జీడిపి, పీపీపీ జీడిపి, ఆదాయపు జీడిపిగా విభజించారు. ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా లెక్కిస్తారు. ద్రవ్యోల్బణం ప్రభావం ఇందులో ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అధికంగా చూపించవచ్చు. దీన్ని లెక్కించడం సులభం, కానీ ద్రవ్యోల్బణం కారణంగా తప్పుదారి పట్టించవచ్చు. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాలను తొలగించి స్థిరమైన ధరల ఆధారంగా లెక్కిస్తారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వివరంగా చెప్పాలంటే స్థిర మూల సంవత్సరం నుండి ధరలను ఉపయోగించి ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేసిన మొత్తం విలువ సగటు ఆర్థిక జీవన ప్రమాణం గురించి ఒక ఆలోచనను ఇస్తుంది. జనాభా మొత్తం జీడిపిని విభజిస్తే వచ్చేదే తలసరి జీడిపి. దీని ద్వారా సగటు ఆదాయం తెలుసుకోవచ్చు. దేశాలలో కొనుగోలు శక్తి, జీవన వ్యయం లో తేడాల కోసం జీడిపిని సర్దుబాటు చేస్తారు. వివిధ దేశాల మధ్య ఆర్థిక ఉత్పత్తిని మరింత సహేతుకంగా పోల్చడానికి వీలు కల్పిస్తుంది. వివిధ దేశాల కరెన్సీల కొనుగోలు శక్తిని పోల్చడానికి ఇది సహాయపడుతుంది. జీడిపిని లెక్కించడానికి కొన్ని పద్ధతులను అనుసరిస్తారు. వినిమయ వ్యయం, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడి వ్యయం, నికర ఎగుమతుల విలువ ఆధారంగా జీడిపిని లెక్కిస్తారు. దేశంలోని జనాభా కొనుగోలు చేసిన వస్తువులు, సేవల వినియోగానికి చేసిన ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఒక కుటుంబం వినోదం, ఆహారం, బట్టల కోసం చేసిన ఖర్చు అంచనా తీస్తారు. ఇక పెట్టుబడి వ్యయం అంటే వ్యాపారం, పరికరాలు, భవనాల నిర్మాణం వంటి వాటి కోసం చేసిన ఖర్చును అంచనా వేస్తారు. మౌలిక వసతులు, ప్రజల కోసం అవసరమైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం చేసిన ఖర్చును ప్రభుత్వ వ్యయం అంచనా వేస్తారు. దేశం నుంచి విదేశాలకు ఎగుమతులు అయిన సరుకులు, వస్తువుల విలువ, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ మధ్య తేడా అంచనా వేస్తారు. ఈ 4 అంశాల ఆధారంగా దేశ జీడిపిని లెక్కిస్తారు. దేశంలోని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రతి ఏటా 4 సార్లు జీడిపిని లెక్కిస్తుంది. ప్రతి 3 నెలలకు ఓసారి జీడిపి లెక్కలు తీస్తారు. ప్రతి ఏటా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఆ దేశ జీడిపి సూచిస్తుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగినన్ని సరుకులు, సేవల ఉత్పత్తి లేదని తేలితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సరిగా లేనట్టు, అంటే ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్టుగా భావించాలి. ఆర్థిక కార్యకలాపాలు బాగా ఉంటే జీడిపి వృద్ధి చెందుతోందని అర్థం. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపరులు కూడా జీడిపిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉంటే వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. జీడిపి గణాంకాలను ప్రధానంగా 8 రంగాల నుంచి సేకరిస్తారు. గనుల తవ్వకం, అడవులు, చేపల వేట, హోటల్ నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, సామాజిక ప్రజాసేవలు, వ్యవసాయ రంగం, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్ పంపిణీ రంగాల నుంచి జీడిపి వివరాలు సేకరిస్తారు.
ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అంచనా వేయడానికి జీడిపిని కొలమానంగా తీసుకుంటారు. ట్రెండ్లను ట్రాక్ చేయడానికి కూడా జీడిపి దోహదపడుతుంది. గతంలో జీడిపి వృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ట్రాక్ చేయవచ్చు. జీడిపికి కూడా పరిమితులున్నాయి. అనధికారిక మార్కెటేతర కార్యకలాపాలు జీడిపి గణాంకాల పరిధిలోకి రావు. ఇంటి పనులు, మార్కెట్ వెలుపల జరిగే కార్యకలాపాలు జీడిపి లెక్కించదు. ఒక దేశంలో సంపద ఎంత సమానంగా పంపిణీ చేయబడిందో జీడిపి ద్వారా తెలియదు. ఇది అధిక ఆదాయ అసమానతను దాచిపెడుతుంది. ఆరోగ్యం, విద్య, విశ్రాంతి వంటి అంశాలు ఆర్థిక శ్రేయస్సులో భాగమైనప్పటికీ వాటిని జీడిపి పరిధిలోకి రాదు. సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాలు కొత్త వస్తువుల ఉత్పత్తిని సూచించినందున అవి కూడా జీడిపి గణాంకాల్లోకి రావు.